నమస్తే K24 న్యూస్. పూతలపట్టు నియోజకవర్గం తెవనంపల్లి మండలంలో వెలుగు మహిళా మార్ట్ వాటాదారులకు లాభాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కరికిరి మురళీమోహన్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు హాజరయ్యారు. తెవనంపల్లి, యాదమర్రి, ఐరాల, బంగారుపాలెం మండలాల నుంచి డాక్రా సమైక్య మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు ప్రభుత్వం అందజేస్తున్న శ్రీనిధి, ఉన్నతి రుణాలు, అలాగే వెలుగు మహిళా మార్ట్ లాభాల చెక్కులను ఎమ్మెల్యే మురళీమోహన్ పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు. అదే ఈరోజు మన మహిళా మార్గాలకు లాభాలను డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. ఉత్తర బ్రాహ్మణపల్లి, ఉత్తర బ్రాహ్మణపల్లి బ్రాహ్మణ మధ్య బలమైనటువంటి నమ్మకంతో ఇలాంటి కార్యక్రమాలు మన అన్నింటిలో నిర్వహించుకోవాలి. ఇలాంటి విజయాన్ని మన అన్నింటిలో చూడాలి. విజయ గాథలకి మన మహిళలు పేద భద్రతగా నిలవాలని మనసులో కోరుకుంటూ ఇంకొక మాట, మహిళా క్రికెట్ మీరు ఎప్పుడైనా చూసారా? మహిళా క్రికెట్ కూడా వస్తుందని, మహిళా క్రికెట్ ప్రపంచ కప్పులో పోటీ పడతారని చూసారా? నిన్న జరిగినటువంటి ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్ లో వాళ్ళు గెలవాలని ఊరు ఊరు పూజలు చేయించారు. గౌరవ లోకేష్ బాబు గారు, ఎక్కడ మా నాయకులున్నా వెళ్ళండి, పుల్లు గోపురంలో పూజలు చేయండి, అవసరమైతే వాళ్ళు గెలవాలని చెప్పి మీకు ఏ రకమైనటువంటి పద్ధతులు తెలుసు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రార్థన చేయండి అని ప్రోత్సహించి మహిళలను ముందుకు నడిపిస్తున్నారు. ఇండియా క్రికెట్ టీంలో శ్రీచరణి అన్నటువంటి మన అమ్మాయి, పక్కన ఉన్నటువంటి కడప అమ్మాయి అక్కడ అత్యధిక ప్రతిభ కనబరిచిన కారణంగా 2.5 కోట్ల రూపాయలు ఆ అమ్మాయికి నజరానా ప్రకటించి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి, ఆకాశంలో సగంగా ఉండాలి అన్నటువంటి ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే ఆలోచనతో మనమందరం, అదే కసితో మనమందరం పనిచేసి మన యొక్క రిజల్ట్ చంద్రబాబు నాయుడు గారి కీర్తికి, చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతగా చూపించాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ మహిళా మార్పులో ఈరోజు డివిడెండ్ ఇస్తున్నదానికి కారణమైనటువంటి ఏపీఎం గారిని, పూర్వ ఏపీఎం గారిని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాగే ఎన్నో విజయాలను మీరు అందుకోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ బాబు. తెవనంపల్లి మండలం మహిళా మార్ట్లో సాధించినటువంటి లాభాలని 26 లక్షల రూపాయలని డివిడెండ్ రూపంలో సంఘాల సభ్యులకి అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి సృష్టి. మహిళా సంఘాలు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రెయిన్ చైల్డ్. అది ఏ రూపంలో ఎదుగుతూ ఉంది, ఏ రకంగా విస్తరిస్తుంది, ఏ రకంగా మహిళా అభివృద్ధికి సహకారంగా ఉంది, వెన్నుదన్నుగా నిలబడుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు మహిళా సంఘాలను, డ్వాక్రాలని ఏర్పాటు చేయకపోయి ఉంటే మహిళల పురోభివృద్ధి ఏ రకంగా ఉండేదనేది ఆలోచిస్తేనే ఒక భయానకంగా ఉంది. ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాలకు ముందే
ఇలాంటి ఒక వ్యవస్థ ఏర్పాటు కావడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కష్టపడితే కానీ కుటుంబాలు గడవాలన్నటువంటి పరిస్థితుల్లో పొదుపు ద్వారా కానీ, లేకపోతే చైతన్యం ద్వారా కానీ, లేకపోతే స్త్రీ నిధి లాంటి ప్రోత్సాహకమైనటువంటి లోన్ల ద్వారా కానీ, డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నటువంటి లోన్ల ద్వారా కానీ గణనీయమైనటువంటి ప్రగతిని సాధించారు. ఈరోజు రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలంటే ఒక సిస్టమేటిక్ లైఫ్కి బ్రాండ్ అంబాసిడర్లుగా, బ్యాంకుకు తిరిగి లోను కట్టే ఒక సమర్థవంతమైనటువంటి శక్తులుగా నిలబడ్డారంటే ఆ క్రమశిక్షణ కానీ, ఆ నిర్వహణ విధానం కానీ, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సృష్టి నుంచి వచ్చినవే. కాబట్టి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఒక 78 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీని కూడా ఈరోజు మహిళా సంఘాలకి అందజేయడం జరిగింది. రాష్ట్రంలో మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు. నాకు అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇది స్టేట్లో సెకండ్. ఒక మహిళా మార్ట్లో వచ్చినటువంటి ఆదాయాన్ని తిరిగి డివిడెండ్ రూపంలో ఆ ఉన్నటువంటి వాటాదారులకి పంచడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రగతినే నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారు. కాబట్టి ఇది ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ జరగాలని, మహిళల ఆర్థికాభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగన్నటువంటి మహిళల పురోభివృద్ధి, ఎంపవర్మెంట్ అనేది ఇలాంటి రూపంలో తీరుతున్నప్పుడు ఆయనకు కూడా ఇదొక మనం అందిస్తున్నటువంటి ఒక అభినందనగా తెలియజేస్తుంది.